వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను స్పష్టంగా ఆదేశించారు. జాబ్ క్యాలెండర్ 2026 అమలుపై ఆయన అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు ఆన్లైన్ ద్వారా హాజరు కాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా కీలక అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, వాటి భర్తీకి అనుసరించాల్సిన విధి విధానాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రుల బృందానికి వివరించారు. జాబ్ క్యాలెండర్ 2026లో భాగంగా ప్రకటించిన 10,060 ఉద్యోగాల్లో మొత్తం 4 దశల్లో భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలి దశలో వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ ఏడాది మే 15నే నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. రెండో దశ కింద 3,168 పోస్టులకు వాస్తవానికి ఆగస్టు 15న నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో ఎదురైన కొన్ని సాంకేతిక ఇబ్బందులు, ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో ఈ ప్రక్రియలో స్వల్ప జాప్యం జరిగింది. ఈ కారణాలను పరిగణలోకి తీసుకున్న మంత్రుల బృందం రెండో దశ నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న విడుదల చేయాలని నిర్ణయించింది. మొత్తం 10,060 పోస్టుల భర్తీ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సకాలంలో పూర్తి చేసి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసే సంప్రదాయాన్ని కొనసాగించాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు. జాబ్ క్యాలెండర్ 2026కు సంబంధించిన పూర్తి స్థాయి ఖాళీల వివరాల్లో ఈ నెల 6న జరగనున్న కేబినెట్ సమావేశం ముందు ఉంచనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు వంగలపూడి అనిత, పి నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషీర్ సింగ్ రావత్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, ఏపీపీఎస్సీ కార్యదర్శి రవి సుభాష్ పాల్గొన్నారు.